ఇవాళ పిల్లలు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. గంటల తరబడి వీడియోలు చూస్తూ గేమ్లాడుతూ కాలం గడిపేస్తున్నారు. పిల్లల్ని సముదాయించే ఓపిక లేక, వారితో గడిపేందుకు సమయం చిక్కక కొంతమంది తల్లిదండ్రులు చేజేతులా పిల్లల చేతుల్లో ఫోన్లను పెట్టేసి ఇతరాతర వ్యాపకాల్లో మునిగిపోతున్నారు. పొగ, మద్యం, డ్రగ్స్తో విపరిణామాలు ఉన్నట్లే సెల్ ఫోన్లకు అలవాటు పడటం వల్ల పిల్లలకు సమస్యల తాకిడి పెరుగుతుందని చెబుతారు నిపుణులు. ఈ నేపథ్యంలో పిల్లలు ఫోన్ల మీద ఎక్కువ సమయం గడపకుండా ఉండేందుకు ఏం చేయాలో, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ సెల్ ఫోన్ అనేది నిత్యావసరమే కాదు, చేతికి ఒక ఆభరణంలా మారిపోయింది. చిన్న పెద్ద అందరూ మొబైల్ ఫోన్లు చూడటానికి బాగా అలవాటు పడిపోయారు. ఇక పిల్లలైతే చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో ఉన్నంతసేపు సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. వీడియోలు చూస్తూ, గేములు ఆడుతూ గంటల తరబడి ఫోన్ల మీదే గడిపేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు ఫోన్లకు బానిసలుగా మారారనే చెప్పుకోవచ్చు. మరి పిల్లల్లో ఈ వ్యసనానికి అడ్డుకట్ట వేసేదెలా? ఇందుకు తల్లిదండ్రులు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముందుగా తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లలు అనుకరిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారి ముందు తల్లిదండ్రులు ఫోన్లు వాడటం, టీవీలు చూడటం మానుకోవాలి. వాళ్లతో మాట్లాడటం, ఆడుకోవటం, కబుర్లు చెప్తూ ఉంటే పిల్లలు కూడా అదే విధానం కొనసాగిస్తారు. పిల్లలు టీవీ, ఫోన్లను వాడుతున్నప్పుడు వారిని గమనిస్తూ ఉండండి. మీ పర్యవేక్షణలోనే వాళ్ళు ఉండేటట్లు ఏర్పాట్లు చేసుకోండి. ఏదైనా సినిమా అయినా, షోలైనా పిల్లలతో కలిసి మీరు చూడండి. కేవలం వినోదం కోసం కార్టూన్ బొమ్మలు కాకుండా అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని విజ్ఞానం అందించే విషయాలను పిల్లలకు తెలియజేయండి. నేటి తరం పిల్లలకు టెక్నాలజీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగానే తెలుసు అని చెప్పాలి. అందువల్ల తల్లిదండ్రులకు ఏం తెలియదు అనుకుంటే పిల్లలు తప్పులు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పిల్లలతో పాటు తల్లిదండ్రులు టెక్నాలజీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. పిల్లలకు ప్రతి విషయం గురించి తెలుసుకుని చెప్పాలి. మనలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు కాస్త అల్లరి చేయగానే ఏడుపు ఆపటానికి ఫోన్ ఇస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని పిల్లల్లో ఏడ్చి మరీ ఫోన్ తీసుకోవాలనే ఆలోచన ధోరణి పెరుగుతుంది. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. పిల్లలు ఏడ్చినా, అలిగినా వారికి ఏం కావాలో అడిగి తెలుసుకోవాలి. వారితో కాసేపు ప్రేమగా మాట్లాడాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుకునేందుకు ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకోండి. ఇంట్లో అందరూ ఆ సమయంలో తమ తమ పనులు పూర్తి చేసుకోవాలనే నిబంధన పెట్టండి. ఆ తర్వాత అందరూ కలిసి ఉండేలా ప్రణాళికను సిద్ధం చేసుకోండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పిల్లలకు ఒక పద్ధతి ప్రకారం అన్ని పనులు చేసుకునే విధానం అలవడుతుంది. ఫోన్లకు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు బానిసలుగా మారకుండా ఉంటారు.